అధ్యక్ష, నేను ఒకటే గౌరవ సభ్యులు హరీష్ రావు గారిని ఒక విషయం అడుగుతా ఉన్నా. నేను సిడబ్ల్యూసిఆర్ అకౌంట్స్ లెక్కలు పోవట్లేదు. నాకున్నటువంటి అవగాహన మేరకు ఇది గోదావరి మెయిన్ స్ట్రీమ్, ఇక ప్రాణహిత వచ్చి అధ్యక్ష తుమ్మిడిహట్టి వచ్చేది కూడా ప్రాణహిత వచ్చి గోదావరి మెయిన్ స్ట్రీమ్ కలిసి మేడిగడ్డ దగ్గర అదనపు వాటరు ఎక్కడికి వెళ్ళి వస్తుంది? ఏదైనా ఉపనది అది కలుస్తా ఉందా? వస్తే ఎంత వస్తుంది? ఎంత వస్తుంది అంటే తుమ్మిడిహట్టి దగ్గర ఏ వాటర్ ఉందో, తుమ్మిడిహట్టి దగ్గర ఎంత వాటర్ ఉందో ప్రాణి ద్వారా మేడిగడ్డ కాడ కూడా అంతే వాటర్ ఉంది. ఒకవేళ అదనంగా వాటర్ వస్తే ఏ ఉపనది వచ్చి కలుస్తుందో దానికి వివరణ ఇస్తే చాలు అధ్యక్ష. అధ్యక్ష తమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు పోతినప్పుడు నీళ్ళు ఎట్లొచ్చినాయి అన్నట్టు సరే చెప్తా. ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు అది క్యాబినెట్ మినిట్స్, అందులో జూపల్లి కృష్ణారావు గారు కూడా మంత్రిగా ఉన్నారు. దిస్ ఇస్ ద మినిట్స్ ఆఫ్ ద క్యాబినెట్ మీటింగ్. డేట్ చెప్తా, ఒక్క నిమిషం తొందరపడకండి. ఇది 20 proceedings of 23rd meeting of Council of Ministers at 12 noon. At 12 noon Friday 3rd June 2016 in the Council Hall Secretariat. ఇందులో ఎవరు పాల్గొన్నారంటే మహమూద్ అలీ, కడియం శ్రీహరి, నాయన్ నరసింహారెడ్డి, ఈటల రాజేందర్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, హరీష్ రావు, పద్మారావు గౌడ్, జోగురామన్న, జగదీష్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, జూపల్లి కృష్ణారావు, చందూలాల్, లక్ష్మారెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు. ఇందులో ఆ రోజు వ్యాప్కోస్ కు మేము తమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు మారుస్తూ కేబినెట్ తీసుకున్న నిర్ణయంలో ఆ రోజు జూపల్లి కృష్ణారావు గారు కూడా భాగమే. ఈ ప్రశ్న ఆ రోజు ఎందుకు అడగలేదు? మంత్రి గారు, నేను అడిగిన ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పన్నా. దాటవేసే కాదు కదా. నేనేమంటా ఉన్నా, ఎక్కడైతే తుమ్మిడిహట్టి దగ్గర ప్రాణహిత పైననే తుమ్మిడిహట్టి కట్టిండ్రు, తుమ్మిడిహట్టి వచ్చి గోదావరి మెరుసుకుంది, గోదావరి కలిసి మేడిగడ్డ. సో అదనంగా వాటర్ ఏ ఉపనది ద్వారా వచ్చి అదనంగా నీళ్లు వస్తున్నాయి, ఎంత వస్తుంది చెప్పండి అంటున్నా. ఇన్ని ప్రశ్నలు వేస్తున్నారు, నాకు ప్రశ్నలు ఏంటి సార్? ఇది గమ్మత్తున్నది. రాష్ట్ర ప్రజలు కూడా గమనిస్తా ఉన్నారు. వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద స్టేట్, వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద అసెంబ్లీ. అధ్యక్ష, yes, I'll come to the subject. గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు, మా పొంగులేటి గారు, గౌరవనీయులు ఇద్దరు కూడా ఒక విషయం మీద మాట్లాడినారు. ఏం మాట్లాడినరు? సరే, ఘోష్ కమిషన్ రిపోర్ట్ అంతా తీసి రేవంత్ రెడ్డి గారు, అది సిడబ్ల్యూసీని అడుగు లేదా ఉత్తమ్ కుమార్ రెడ్డిని అడుగు నీ పక్కన. మేడిగడ్డ ద్వారా మేడిగడ్డ ఎక్కడికి వచ్చింది, ఎంత వాటర్ వస్తుంది, ఏ ఉపనది ఉందో చెప్పండి అంటున్నా. నాకు తెలియదు, అడుగుతామని అంటున్నా. ఇంత చర్చ ఎందుకు? అదనంగా వాటర్ వచ్చింది కాబట్టి మేము మేడిగడ్డ కట్టే మీరు అంటా ఉన్నారు. ఆ మేడిగడ్డకు ఏ ఉపనది వచ్చి కలిసింది? ప్రాణహిత కింద ఏ ఉపనది లేదు. మేడిగడ్డ కాడ ఎంత వాటర్ ఉందో తుమ్మిడిహట్టి కాడ అంతే వాటర్ ఉందా? వాదన కాదనే చెప్పండి అంటున్నా. నీళ్ళు ఎట్లొచ్చినాయి మేడిగడ్డ దగ్గర అని జూపల్లి కృష్ణారావు గారు నన్ను ప్రశ్న అడిగారు. పంపిస్తున్నా. అధ్యక్ష, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కాళేశ్వరం ప్రాజెక్ట్ సెంట్రల్ వాటర్ కమిషన్ మేడిగడ్డ దగ్గర, ఇది డేటు 12/9/2017, 284 టీఎంసీల నీటి లభ్యత ఉందని, ఏ సిరీస్ ద్వారా ఏ ఉపనది ద్వారా ఎన్ని నీళ్లు వస్తాయి, ఈ నీళ్లు ఎట్లొస్తున్నాయి గోదావరి దగ్గరికి అని మేడిగడ్డ దగ్గర 244 టీఎంసీల నీళ్లు ఉన్నవి. ఈ నీళ్లు ఎక్కడెక్కడి నుంచి వస్తాయి, ఎట్లెట్లా ఆడైతాయి, ప్రాణహిత నుంచి ఎంత, వెనుగంగ నుంచి ఎంత, పెనుగంగ నుంచి ఎంత, మరి తమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డ మధ్యలో ఎంత ప్రాంతం క్యాచ్మెంట్ ఉంది, దాని నుంచి ఎన్ని నీళ్లు వస్తాయి, మొత్తంగా 244 ఉందని సెంట్రల్ వాటర్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ను చదువుకోమని మీ ద్వారా స్పీకర్ గారి ద్వారా మంత్రి గారికి అధ్యక్ష, నా క్వశ్చన్ వెరీ సింపుల్. నేను సెంట్రల్ వాటర్ కమిషన్ ఆ లెక్కల జోలికి నేను పోవడలేదు. సింపుల్ గా ఇక్కడ తుమ్మిడిహట్టి ప్రాణహిత వచ్చి ఇక్కడ కలుస్తా ఉంది మేడిగడ్డ దగ్గర. ఈ లెంత్ అనేది ఇట్ ఇస్ హార్డ్లీ నాట్ ఈవెన్ 30-40 కిలోమీటర్స్. ఏ ఒక్క ఉపనది వచ్చి కూడా ఇందులో కలవడం లేదు. ఎక్కడికెళ్ళి నీళ్లు వస్తాయి పైకి వెళ్ళి? అసలు పాయింట్ సమాజం అంటున్నా.